నెల్లూరు జిల్లాలోని కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. జనసేన బీజేపీ మధ్య అసమ్మతి సెగలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కూటమి నాయకుల మధ్య కుమ్ములాటలతో పార్టీల పరువు రచ్చకెక్కుతోంది. మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ జనసేనగా ఉన్న డైలాగ్ వార్ తాజాగా బీజేపీ వర్సెస్ జనసేనగా మారుతోంది. అవగాహన రాహిత్యమా, అమాయకత్వమా లేక ఉద్దేశపూర్వక విమర్శలా అనేది చర్చనీయాంశంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్ పేరు ప్రస్తావిస్తూ జన సైనికులు చేసిన విమర్శలతో కాషాయ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. కూటమిలోని పార్టీల క్యాడర్లను తప్పుతుండడం ఆ పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. రాష్ట్ర స్థాయిలో నేతలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సింహపురి కూటమిలో స్థాయికి మించి కేడర్ చేస్తున్న విమర్శలు అధినేతలకు తలనొప్పులుగా తయారయ్యాయి. ఏకంగా పార్టీ అధినేతలే ఒకరికొకరు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేషన్ మాఫియాపై పార్టీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు తెగ చురుగ్గా తగలడంతో మంత్రి నారాయణ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోటంరెడ్డి వ్యాఖ్యలకు జన సైనికులు అగ్గిబరాట రాజేసినంత పనిచేశారు. రేషన్ మాఫియా వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర నాయకత్వం సీరియస్ గానే రియాక్ట్ అయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పంచాయతీని అమరావతి వేదికగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సర్ది చెప్పారు. అధిష్టానం నుండి ఇరు వర్గాలకు సున్నితమైన హెచ్చరిక జారీ చేయడంతో ఈ తుపాను తీరం దాటిందట. అయితే సింహపురి గడ్డపై జన సైనికులు వైద్య ఆరోగ్య శాఖపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వాయుగుండంగా మారి బీజేపీ వర్సెస్ జనసేన మధ్య తీవ్ర తుపానుగా మారాయట. నెల్లూరులో వేములపాటి అజయ్ బాబు వర్గీయులుగా ముద్రపడ్డ గుణుకుల కిషోర్ అండ్ కో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకించి వైద్యారోగ్య శాఖపై చేసినటువంటి వ్యాఖ్యలు పెనుదుమారమే రేపుతున్నాయట. ఏకంగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరును ఉచ్చరిస్తూ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు కమల్నాథులు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. రేషన్ మాఫియాపై కోటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ, నాదెండ్ల మనోహర్కు సంజాయిషీ ఇచ్చే పరిస్థితి తెచ్చే వరకు నిద్ర పట్టని జన సైనికులు నేడు ఏకంగా బీజేపీనే టార్గెట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకించి జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉంటూ రాష్ట్ర మంత్రిగా ఉన్న సత్యకుమార్ పై వైద్య ఆరోగ్య శాఖపై జన సైనికులు గుణుకుల కిషోర్ స్థాయి మరిచి మాట్లాడడంపై నెల్లూరు కమల్నాథులు తీవ్రంగానే స్పందిస్తున్నారట. ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు ప్రైవేట్ వైద్యశాలలకు చెల్లించకపోవడంతో ఆ సేవలు దాదాపుగా ఆగిపోయాయని జనసేన మాట్లాడడం, అంతేకాకుండా నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో వసతులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ప్రశ్నించడంపై కాషాయ దళాలు గరంగా ఉన్నాయట. కూటమి పార్టీలో నేతలు వరుసగా లైన్ క్రాస్ చేసి మాట్లాడడం పార్టీలను కలవరపెడుతోందట. క్రమశిక్షణ లేకపోవడం, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు వారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకించి సున్నితమైన అంశాలపై వారి వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూటమి పార్టీలను ఇరుకుని పెడుతున్నాయట. క్షేత్రస్థాయిలో చిన్న నేతలు చేస్తున్న ఈ పొరపాట్లు రాష్ట్ర స్థాయిలో నేతలు ఒకరికొకరు సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందట. నెల్లూరు జనసైనికులు చేసిన వ్యాఖ్యలు అమరావతి వేదికగా చర్చనీయాంశమయ్యాయట. ప్రత్యేకించి నెల్లూరులో చుక్కాన్ని లేని నావలా ఉన్న జనసేన పార్టీకి సమర్థవంతమైన నాయకుడిని అధ్యక్ష బాధ్యతలో నియమిస్తే తప్ప పార్టీ గాడిని పడే పరిస్థితి లేదని కేడర్ బహిరంగంగానే చర్చించుకుంటోందట. ఇటీవల కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు కూటమిలో కీలకంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను టార్గెట్ చేస్తూ జన సైనికులు మాట్లాడడంపై ఎలా స్పందిస్తారు మరి వేచి చూడాలి.